హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనకి ఆంధ్ర కేసరి యూనివర్సిటీ ఒంగోలు ఎవరైతే ఉన్నారో అఫిలియేటెడ్ కాలేజెస్ అందరికీ కూడా మనకి డిగ్రీ సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ సంబంధించి టైం టేబుల్ అనేది రిలీజ్ అయితే చేశారనమాట. మీరు ఈ వీడియోని లైక్ చేసి లాస్ట్ వరకు అయితే చూడండి. టైం టేబుల్ అనేది క్లియర్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి మనకి డిగ్రీ సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అనేవి ముందుగా అయితే 18th నుంచి అయితే ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారని చెప్పేసి అప్డేట్ అయితే చేశాను కదా. మనకి 18th నుంచి కాదు, మనకి 22nd నుంచి ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అయితే చేస్తారనమాట. సో క్లియర్గా చూసుకోవచ్చు, April 22nd, 2024. సో మనకి మార్నింగ్ సెషన్ అయితే ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ అయితే చేస్తారు. సో క్లియర్గా చూసుకోవచ్చు. సో ఫస్ట్ ఎగ్జామ్ వచ్చేసి మనకి రెగ్యులర్ వారికి మాత్రమే, ఇది మీరు క్లియర్గా గుర్తుపెట్టుకోండి, ఇది ఓన్లీ రెగ్యులర్ స్టూడెంట్స్కి మాత్రమే అనమాట. సో ఫస్ట్ ఎగ్జామ్ వచ్చేసి మనకి ఇదే మంత్ 22nd నుంచి మార్నింగ్ 9 AM to 12 noon వరకు అయితే జరుగుతుంది అనమాట. సో క్లియర్గా చూసుకోవచ్చు. ఫస్ట్ ఎగ్జామ్ వచ్చేసి మనకి ఇంగ్లీష్ అయితే ఉంటుంది, అలాగే 75 మార్క్స్కి అయితే పేపర్ అయితే ఉంటుంది అనమాట. సో 3 hours అయితే ఎగ్జామ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ ఎగ్జామ్ వచ్చేసి మీరు క్లియర్గా చూసుకోవచ్చు, సెకండ్ లాంగ్వేజ్ అనేది 23rd అయితే మనకి ఎగ్జామ్ అనేది ఉంటుంది. అది కూడా మనకి మార్నింగ్ సెషన్ అయితే జరుగుతుంది అనమాట. మీరు తెలుగు అయితే తెలుగు, హిందీ అయితే హిందీ, అలాగే సాంస్క్రిట్, ఉర్దూ మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో ఆ ఎగ్జామ్ అనేది మీకు కండక్ట్ అయితే చేస్తారనమాట. ఇది కూడా మనకి 75 మార్క్స్కి అయితే పేపర్ అయితే ఉంటుంది, అలాగే 3 hours ఎగ్జామ్ అయితే ఉంటుంది అనమాట. సో క్లియర్ కదా. ఇవి ఫస్ట్ వచ్చేసి మనకి లాంగ్వేజెస్ అనేవి ఫస్ట్ 2 ఎగ్జామ్స్. అలాగే నెక్స్ట్ ఎగ్జామ్స్ వచ్చేసి మనకి కోర్స్ 3 కింద అయితే ఉంటుంది అనమాట. ఎకనామిక్స్ కానివ్వండి, అలాగే హిస్టరీ, పొలిటికల్ సైన్స్, సోషల్ వర్క్, స్పెషల్ ఇంగ్లీషు, స్పెషల్ తెలుగు, స్టాటిస్టిక్స్, టూరిజం అండ్ ట్రావెలింగ్, అలాగే బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, రూరల్ డెవలప్మెంట్, BBA 1, అలాగే BCA 1, అలాగే బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్ కానివ్వండి, అలాగే బీకామ్ జనరల్ కానివ్వండి. ఇక మీకు సంబంధించిన పేపర్ నేమ్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. ఈ ఎగ్జామ్స్ కూడా మనకి 75 మార్క్స్కి అయితే ఉంటుంది, అలాగే 3 hours ఎగ్జామ్ అయితే ఉంటుంది అనమాట. అలాగే మిగతా కోర్సెస్ కూడా క్లియర్గా చూసుకోవచ్చు. అగ్రికల్చర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆక్వాకల్చర్, అలాగే బయోకెమిస్ట్రీ, బాటనీ, అలాగే మిగతా కోర్సెస్ అందరికీ కూడా కోర్స్ 3 వచ్చేసి మనకి 24th అయితే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఇది కూడా మనకి మార్నింగ్ సెషన్ అయితే ఉంటుంది, 3 hours ఎగ్జామ్ ఉంటుంది, 75 మార్క్స్కి అయితే పేపర్ ఉంటుంది అనమాట. మేజర్ పేపర్ అనమాట, అంటే కోర్స్ 3 పేపర్ మేజర్గా అయితే ఉంటుంది అనమాట. క్లియర్ కదా, అందరికైతే ఉంటుంది. ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో మీ కోర్సుకి సంబంధించి పేపర్ అనేది క్లియర్గా అయితే చెక్ చేసుకోండి. కంప్యూటర్ సైన్స్ కూడా క్లియర్గా చూసుకోండి, అలాగే డేటా సైన్స్, జియాలజీ, అలాగే ఫిజిక్స్, జువాలజీ, కెమిస్ట్రీ. సో డెఫినెట్గా అయితే మీ పేపర్ నేమ్ అనేది క్లియర్గా చూసుకోవచ్చు అనమాట. మేజర్ సబ్జెక్ట్ వచ్చేసి క్లియర్ కదా ఫ్రెండ్స్. ఇది 24th ఎగ్జామ్ అనేది. నెక్స్ట్ ఎగ్జామ్ క్లియర్గా చూసుకోవచ్చు, 25th అయితే ఉంటుంది. సో మనకి మేజర్ కోర్స్ 4 అయితే ఉంటుంది అనమాట. మనకి ఫస్ట్ పేపర్ అనేది కోర్స్ 3 అనుకుంటే, నెక్స్ట్ పేపర్ వచ్చేసి మనకి కోర్స్ 4 అయితే ఉంటుంది. సో ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తూనే వచ్చాను కోర్స్ 3, కోర్స్ 4 ఏంటి అనేది. 25th మనకి సో కోర్స్ 3 అయితే ఉంటుంది. మీ కోర్సుకి సంబంధించి కోర్స్ 4 అనేది మీ పేపర్ నేమ్ క్లియర్గా చూసుకోవచ్చు. ఇది కూడా మనకి 75 మార్క్స్కి అయితే ఉంటుంది, అలాగే థియరిటికల్గా ఉంటుంది. అన్ని పేపర్స్ కూడా మనకి థియరిటికల్గా ఉంటుంది, అలాగే 3 hours ఎగ్జామ్ ఉంటుంది. సో క్లియర్గా చెక్ చేసుకోవచ్చు మీ కోర్సుకి సంబంధించి పేపర్ నేమ్ కూడా, అలాగే ఎగ్జామ్ డేటు, అలాగే టైం అనేది చెక్ చేసుకోండి. సో క్లియర్ కదా. 25th ఎగ్జామ్ ఉంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి 26th వచ్చేసి మనకి ఎవరైతే మైనర్ సబ్జెక్ట్స్ అనేవి సెలెక్ట్ చేసుకున్నారో, మైనర్ సబ్జెక్ట్ అనేది ఆల్రెడీ మన ఛానల్ అప్లోడ్ అయితే చేశాను అనమాట. సో అవి కనుక మీరు ప్రిపేర్ అవ్వకపోతే డెఫినెట్గా అయితే ప్రిపేర్ అవ్వండి. సో మైనర్ సబ్జెక్ట్ వచ్చేసి మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో ఆ కోర్స్ అనేది మనకి 26th అయితే ఎగ్జామ్ అనేది ఉంటుంది అనమాట, 9 AM to 12 noon. అలాగే 75 మార్క్స్కి అయితే ఉంటుంది అనమాట మైనర్ సబ్జెక్ట్ కూడా మనకి, అలాగే 3 hours ఎగ్జామ్ ఉంటుంది. సో క్లియర్గా చెక్ చేసుకోండి 26th కూడా. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి 27th వచ్చేసి మనకి స్కిల్ కోర్సెస్ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ అయితే చేస్తారనమాట. ఎవరైతే 2 పేపర్స్ అనేవి సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకి మార్నింగ్ సెషన్, అలాగే ఆఫ్టర్నూన్ సెక్షన్ అయితే కండక్ట్ చేస్తారు. ఇక్కడ మనకి టైం టేబుల్లో మాత్రం డెఫినెట్గా మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఓన్లీ 1 ఎగ్జామే ఉన్నట్టుగా మనకి ఒక టైం టేబుల్ అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది. మనకి స్కిల్ కోర్సెస్ అనేవి 2 అయితే సెలెక్ట్ చేసుకుంటారు కాబట్టి మనకి 2 ఎగ్జామ్స్ అనేవి ఒక డే మీకు కండక్ట్ అయితే చేస్తారనమాట. స్కిల్ కోర్సెస్లోనే మనకి ఒక ఎగ్జామ్ అనేది మార్నింగ్ కండక్ట్ చేస్తే, ఇంకొక ఎగ్జామ్ వచ్చేసి మనకి ఆఫ్టర్నూన్ అయితే మనకి కండక్ట్ అయితే చేస్తారనమాట. 1 డేలోనే 2 ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ అయితే చేస్తారనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి EDX. ఎవరికైతే EDX కోర్స్ ఉందో మీరు క్లియర్గా చూసుకోవచ్చు, మనకి 2 hours అయితే ఉంటుంది అనమాట. ఇది కూడా 50 మార్క్స్ పేపర్ అయితే ఉంటుంది. సో EDX అనేది మనకి ఆన్లైన్ అయితే
మనకి కండక్ట్ అయితే చేస్తారనమాట. అందుకే మనకి ఇక్కడ సబ్జెక్ట్ కోడ్ కానివ్వండి, క్వశ్చన్ పేపర్ కోడ్ కానివ్వండి మనకి ఇవ్వడం అయితే లేదు. సో ఇది మొత్తం మనకి ఆన్లైన్లో అయితే జరుగుతుంది కాబట్టి డెఫినెట్గా మీరు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. EDX వచ్చేసి మనకి ఆన్లైన్ కోర్స్ అనమాట. సో క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇది మీ కాలేజీలో కండక్ట్ చేయొచ్చు, లేకుంటే మనకి సెంటర్లోనే కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ల్యాబ్ ఉంటే మాత్రం డెఫినెట్గా మనకి సెంటర్లో చేయొచ్చు, లేకుంటే డెఫినెట్గా మీ కాలేజీలోనే చేయొచ్చు. అందుకే మనకి ఇక్కడ డేట్ కూడా మనకి నెక్స్ట్ మంత్ 2nd అయితే మనకి కండక్ట్ అయితే చేస్తారనమాట. క్లియర్ కదా? నెక్స్ట్ మంత్ 2nd అంటే మనకి May 2nd ఈ ఎగ్జామ్ అనేది EDX అనేది కండక్ట్ అయితే చేస్తారు. క్లియర్ కదా? గుర్తుపెట్టుకోండి. ఇది మనకి ఆఫ్లైన్ అయితే కండక్ట్ చేయరు, ఇది మొత్తం ఆన్లైన్లో అయితే ఉంటుంది అనమాట EDX అనేది. మిగతా కోర్సెస్ అన్నీ కూడా మనకి ఆఫ్లైన్లోనే మనకి క్వశ్చన్ పేపర్ కోడ్ అలాగే సబ్జెక్ట్ కోడ్ ఇచ్చారు కాబట్టి మనకి డెఫినెట్గా ఆఫ్లైన్లోనే జరుగుతుంది. క్లియర్ కదా ఫ్రెండ్స్? ఏదైనా డౌట్ ఉంటే మాత్రం డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ టైం టేబుల్కి సంబంధించి ఫుల్ PDF అనేది మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే నేను అప్లోడ్ అయితే చేశాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా మీ టైం టేబుల్ అనేది ఈజీగా అయితే చెక్ చేసుకోవచ్చు. అలాగే ఈ సబ్జెక్ట్కి సంబంధించి లైఫ్ స్కిల్ కోర్సెస్ కానివ్వండి, లాంగ్వేజెస్ కానివ్వండి, అలాగే మేజర్ సబ్జెక్టు, మైనర్ సబ్జెక్టు మీకు ఫుల్ PDF మెటీరియల్ కావాలనుకుంటే మాత్రం డెఫినెట్గా డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ID ఇచ్చాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ చేసి ఫుల్ PDF మెటీరియల్ అనేది ఈజీగా అయితే పర్చేస్ చేసుకోవచ్చు. లో కాస్ట్లో అయితే మీకు సెండ్ అయితే చేస్తానమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ అయితే చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మన ఛానల్లో పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.